Hey guys, this is your host Anish. Microsoft అయితే మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ బుక్ 3 అండ్ సర్ఫేస్ గో 2 ఈ రెండింటిని అయితే లాంచ్ చేసింది. సర్ఫేస్ బుక్ 3 గురించి నేను వీడియో అయితే చేశాను. మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తున్నాను, చూడండి. అండ్ ఈరోజు మనం సర్ఫేస్ గో 2 స్పెసిఫికేషన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సర్ఫేస్ గో 2 డిస్ప్లే విషయానికి వస్తే మనకి 10.5 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది అండ్ పిక్సెల్ సెన్స్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇంకా దీని రెజల్యూషన్ చూసుకుంటే 1920x1280 పిక్సెల్ రెజల్యూషన్తో అయితే వస్తుంది. ఇంకా పిక్సెల్ పర్ ఇంచ్ చూసుకుంటే 220 ppi అయితే ఉంది. అండ్ కాంట్రాస్ట్ చూసుకుంటే 1500:1 ఉంది. ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే 3:2 ఉంది ఫ్రెండ్స్. ఇది టచ్ స్క్రీన్ డిస్ప్లే ఫ్రెండ్స్. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో అయితే దీన్ని ప్రొటెక్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా మనం స్టోరేజ్ విషయానికి వస్తే ఇది 64GB అండ్ 128GB 2 వేరియంట్స్లో అయితే వస్తుంది. 64GB అయితే eMMC డ్రైవ్ అయితే వస్తుంది. అదే మనం 128GB చూసుకుంటే SSD డ్రైవ్ అయితే వస్తుంది. అండ్ ఇంకా మెమరీ విషయానికి వస్తే 4GB ర్యామ్తో వస్తుంది అండ్ 8GB ర్యామ్తో కూడా వస్తుంది. 2 వేరియంట్స్లో అయితే వస్తుంది. మన ప్రాసెసర్ విషయానికి వస్తే దీంట్లో ఇంటెల్ పెంటియం ప్రాసెసర్ అయితే యూజ్ చేసే ఫ్రెండ్స్. గోల్డ్ ప్రాసెసర్ ఇది అండ్ 8th జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ గ్రాఫిక్స్ విషయానికి వస్తే గ్రాఫిక్స్ ఇంటెల్ UHD 615 గ్రాఫిక్స్ని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ దీంట్లో. ఫ్రెండ్స్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే దీంట్లో Windows 10 సాఫ్ట్వేర్ అయితే ఇన్బిల్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ఇంకా వైర్లెస్ కనెక్టివిటీ విషయానికి వస్తే దీంట్లో మనకి వైఫై వచ్చేసి 802.11a స్పెసిఫికేషన్ అయితే వస్తుంది. వైఫై కనెక్షన్ అండ్ బ్లూటూత్ చూసుకుంటే బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే వస్తుంది. ఇంకా మనం పోర్ట్స్ విషయానికి వస్తే దీంట్లో ఒక USB-C పోర్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మైక్రోSD కార్డ్ రీడర్ అయితే ఉంటుంది. ఇంకా 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఆడియో అవుట్పుట్ కోసం హెడ్ ఫోన్స్ ద్వారా. అండ్ ఇంకా మనకి సర్ఫేస్ కవర్ అనే మనకి కీబోర్డ్ అయితే ఇస్తాం ఫ్రెండ్స్. దీన్ని మనం ట్యాబ్లెట్కి అయితే అటాచ్ చేసుకోవచ్చు. దీనికి కనెక్ట్ చేయడానికి కూడా మనకి సపరేట్ పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా మనకి సర్ఫేస్ డైల్ అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ మనకి సర్ఫేస్ గో 2 అయితే. ఇంకా మన ఎక్స్టీరియర్ విషయానికి వస్తే దీన్ని మెగ్నీషియంతో అయితే క్యాష్ చేశారు ఫ్రెండ్స్. అండ్ కలర్ చూసుకుంటే ప్లాటినం కలర్ లో వస్తుంది. ఇంకా బాక్స్ లో వచ్చే కంటెంట్ గురించి చూసుకుంటే మనకి సర్ఫేస్ గో 2 టాబ్లెట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి ఛార్జర్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్, ఇంకా కొన్ని పేపర్ వర్క్ అయితే ఉంటుంది. ఇంకా మనకి ఛార్జర్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. 127 వాట్ ఛార్జర్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తుంది. కాకపోతే దాన్ని మనం వీడియో కొనుక్కోవాలి. ఇంకా మనం కెమెరా, వీడియో అండ్ ఆడియో డిపార్ట్మెంట్కి వస్తే మనకి 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా 8MP రేర్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఇది విండోస్ హలో సైన్ ఇన్ అథెంటికేషన్కి అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విండోస్ హలో అంటే మనకి ఫేస్ అన్లాక్ టైప్ ఫ్రెండ్స్. అది మైక్రోసాఫ్ట్ ఓన్ సాఫ్ట్వేర్ అది. అండ్ అది కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది. సెన్సార్స్ ఫ్రెండ్స్, సెన్సార్స్ విషయానికి వస్తే మనకి యాక్సలరోమీటర్ అండ్ ambient లైట్ సెన్సార్, ఇంకా గైరోస్కోప్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్ అన్ని సెన్సార్స్ అయితే మనకు వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా చూసుకుంటే మనకి ఈ ట్యాబ్లెట్లో మనకు వైఫై ఉంటుంది అండ్ సిమ్ కార్డ్ ట్రే కూడా ఉంటుంది. నానో సిమ్ అయితే దీంట్లో పెట్టుకోవాలి. అండ్ మనం ఒకవేళ బయటకు వెళ్తే మనకు వైఫై అయితే ఉండదు కాబట్టి సిమ్ కార్డ్ వేసుకుని దీంట్లో మనకి నెట్ అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా 1 year లిమిటెడ్ హార్డ్వేర్ వారంటీ అయితే కంపెనీ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి మైక్రోసాఫ్ట్ యాక్సెసరీస్ అన్ని దీనికి సపోర్ట్ అవుతాయి ఫ్రెండ్స్. మైక్రోసాఫ్ట్ పెన్, ఇంకా కీబోర్డ్, ఇంకా మౌస్ ఇవన్నీ అయితే దీనికి సపోర్ట్ అవుతాయి. ప్లస్ దీనికి సపరేట్గా మనకి కవర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అదే మనకి స్క్రీన్ ప్రొటెక్టర్ కింద యూజ్ అవుతుంది. అండ్ కీబోర్డ్ అండ్ ట్రాక్ ప్యాడ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ దాని మీద. అండ్ ఇదైతే మనకు బాక్స్లో రాదు, మనం దీన్ని అయితే వీడియో కొనుక్కోవాలి. దీంట్లో డ్యూయల్ స్టూడియో మైక్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ 2 watt స్పీకర్స్ని అయితే ఇచ్చారు. డాల్బీ సపోర్ట్ అయితే చేస్తాయి ఈ స్పీకర్స్ అయితే. అండ్ ఇది ఫ్రెండ్స్ గూగుల్ సర్ఫేస్ గో. ఇదైతే చాలా పోర్టబుల్ ఫ్రెండ్స్. మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు దీన్ని తీసుకువెళ్ళొచ్చు. కాకపోతే ఇది ల్యాప్టాప్ అంత ఎఫిషియెంట్గా అయితే వర్క్ అవ్వదు. మనకి హెవీ టాస్క్స్ అయితే ఇది హ్యాండిల్ చేయలేదు ఫ్రెండ్స్. మెయిల్ పెట్టుకోవడం, ఇంకా డాక్యుమెంటేషన్ అండ్ ఇంకా చిన్న వర్క్స్ అయితే చేస్తుంది. అంతేగాని హెవీ వర్క్ అయితే ఇదైతే సపోర్ట్ చేయదు. ఇంకా గేమ్స్ అయితే అసలు సపోర్ట్ చేయదు ఈ ట్యాబ్లెట్ అయితే. అండ్ ఇది 2-in-1 ట్యాబ్లెట్ ఫ్రెండ్స్. మనం దీన్ని PC కింద కూడా వాడుకోవచ్చు అండ్ ట్యాబ్లెట్ కింద కూడా వాడుకోవచ్చు. ఇది టచ్ స్క్రీన్తో వస్తుంది కాబట్టి. అండ్ ఇంకా చూసుకుంటే మన స్టూడెంట్స్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. కాకపోతే హెవీ వర్క్ అయితే పనిచేయదు, ముందే చెప్తున్నాను. అండ్ ఇంకా చూసుకుంటే
ఇది వెయిట్ కూడా తక్కువ ఫ్రెండ్స్. వైఫై వేరియంట్, దీంట్లో వైఫై వేరియంట్ చూసుకుంటే 544 గ్రామ్స్ అయితే ఉంది. అదే మనం ఎల్టీ వేరియంట్ చూసుకుంటే 533 గ్రామ్స్ అయితే ఉంది. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, అసలు చేతిలో పట్టుకున్నట్టే ఉండదు వెయిట్ అయితే. ఇది ఫ్రెండ్స్ మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ గో 2 గురించి. అండ్ ఇంకా మైక్రోసాఫ్ట్ అయితే మనకి హెడ్ ఫోన్స్ అండ్ ఇంకా కొన్ని యాక్సెసరీస్ అయితే లాంచ్ చేసింది. వీటన్నిటి గురించి నేను సపరేట్గా ఇంకో వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.